రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదారిన ప్రతిఫలము. హాయ్ ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? మాసులో మణి గారు నడిపించిన నవ పాట ఏ ఉద్దేశంతో రాశారో మనకు తెలియదు, కానీ లూకా సువార్త 5వ అధ్యాయం కానీ చదివితే అక్కడ గెన్నెసరెతు అనే సరస్సు తీరమున కొంతమంది జాలర్లు వాళ్ళ వలలను కడుక్కుంటారు. అక్కడ సీమోనుదైనటువంటి ఒక దోణిని యేసుప్రభు ఎక్కి లోతుగా కొంచెం నడిపించి, ఇక్కడ నువ్వు వలలు వేయు, మీరు చేపలు పడతారన్నప్పుడు సీమోను వెంటనే రాత్రంతా కష్టపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పినా కూడా నీ మాట చెప్పినే మేము చేస్తాం అని వెంటనే దేవుని మాటకు విధేయత చూపగానే విస్తారమైన చేపలు పట్టుకొని చుట్టుపక్కల ఉన్న వారిని కూడా పిలిచి వేరొక దోణిలోకి మరికొన్ని చేపలను ఎక్కించినట్లుగా మనం చూస్తాం. వెంటనే సీమోను మోకాళ్ళ మీద పడి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని వెంటనే వేడుకుంటాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మనం కూడా మన యొక్క ఆత్మీయ స్థితిలో అలిసిపోయామా? మనం కూడా నిరుత్సాహంతో ఉన్నామా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మరీ ఎక్కువగా మరీ లోతుగా నీ ఆత్మీయ స్థితిని నువ్వు పెంపొందించుకో. ఇంకొంచెం లోతుగా వెళ్ళు, ఇంకొన్ని సంవత్సరాలు దేవుని కోసం బ్రతుకు. దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఆయన మాట చెప్పున నీ జీవితాన్ని నడిపించు. ఎందుకంటే ఆకాశంలో గతించిన దేవుడి మాట నిరర్ధకము కాదు, గతించదు. ఆయన మాటలోని అంత శక్తి ఉంది ప్రియులారా. సో మీ ఆత్మీయ స్థితిని ఇంకొంచెం లోతుగా నడిపించుకో. You can see a great things in your life. Thank you. God bless you.